హలో గాయ్స్, ఫైనల్ మ్యాచ్లో అయితే అస్సలు నేను అనుకోలేదు ఈసారి. లాస్ట్ టైం ఎట్లాగో నేను ఫస్ట్ వచ్చినా అనేసి అందరు మాత్రం నన్నే అంటున్నారు, నేనే వస్తా అని చెప్పేసి. కానీ నేనైతే వస్తానైతే అనుకోలేదు. ఎందుకంటే ఈ మేడమే వస్తుంది అనుకున్నా, కానీ ఎంత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు గెలుస్తా అనుకోలేదు. ఆమె కూడా కూర్చునే చూస్తుంది, నేను కూడా అసలు ఆడుకుంటూ మరి కూర్చుని చూస్తున్నా. అసలు ఆమె డ్యాన్స్ కూడా చేయట్లేదు మేడం, నేను డ్యాన్స్ చేస్తూ మరీ చూస్తున్నా. కానీ టఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ ఒక్కరే ఉన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు అలాగ ఉంటుంది గేమ్, ఒక్కరు ఉన్నప్పుడు అలాగ ఉంటుంది. ఎక్కడ ఓడిపోతామో ఎక్కడ ఇదైతామో, అసలు ఇక్కడ కూర్చుని చూడాలా ఇక్కడ డ్యాన్స్ చేయాలా అస్సలు అర్థం కాలేదు. నాకైతే చాలా ఫన్గా అయిపోయింది నిజం. అందరైతే లాస్ట్ టైం కూడా ఏమైనా గెలిచింది, ఈసారి కూడా ఏమైనా గెలిచింది. అసలు అయితే నా ఫోన్ వలిగిపోవడం వల్ల వీడియోస్ అయితే క్లారిటీగా లేవు. అయినా సరే పాత ఫోన్ తీసిన వీడియోస్ అట్లే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మెమరీగా గుర్తుంటే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. గిఫ్ట్ ఇస్తారని ఏదో చేస్తామని కాదు, కానీ హ్యాపీనెస్ కోసం ఎప్పుడు ఆడితే ముట్టప్పుడైతే ఆడలేం కాబట్టి వినాయక చవితి ఎప్పుడన్నా ఆడతాం కాబట్టి అన్నింటిలో పాల్గొని హ్యాపీగా ఉండాలని నేనైతే అనుకుంటాను. కానీ గిఫ్ట్ ఇచ్చే రోజు మాత్రం 5 years వరకు నువ్వే రాసి పెట్టుకో ఈ గిఫ్ట్ అని చెప్పేసి కామెడీ చేసి అసలు చాలా అసలు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుండి ఆడే ఆటలు ఇప్పుడు పెద్దగా ఆడితే ఎంత ఫన్ ఉంటుంది అంటే అసలు అంత ఫన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే అంకుల్ వాళ్ళు అయితే మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు, వాళ్ళ వీడియోస్ కూడా చూసిండి ఎట్లా ఆడతారు ఏంది అనేసి. చాలా ఫన్ అనిపించింది, అంకుల్ వాళ్ళది కూడా చాలా ఫన్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అయిపోయింది మా వినాయక చవితి అయితే.